శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ధూమవతి అమ్మవారి యొక్క సాధన గురించి, ఆ యొక్క మంత్రం గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. గుర్తు పెట్టుకోండి, మీకు కోరినటువంటిదో లేకపోతే తగినటువంటి యొక్క మంత్రోపదేశము ఇవ్వటానికి అంటూ ఎవరు లేకపోతే, మీరు ఏదైనా సరే ఒక శివాలయానికి వెళ్ళి ఆ యొక్క శివలింగం ఎదురుగుండా చక్కగా కూర్చుని, ఆ యొక్క శివాలయంలో కూర్చుని, ఆ యొక్క శివుడే మీ యొక్క గురువుగా భావించి శివాయ గురవే నమః అని చెప్పి అనుకుని, మీరు ఏదైతే మంత్రసాధన మొదలు పెట్టాలనుకుంటున్నారో భక్తిపూర్వకంగా శివుడి యొక్క అనుమతి తీసుకున్నట్టు అతనే గురువుగా భావించి మనసులో ఆయన యొక్క ఎదురుగుండానే ఆ యొక్క మంత్రసాధన అనేటువంటిది సంకల్పము అన్ని విధాలుగా చక్కగా చెప్పుకుని ఆ యొక్క శివలింగం ఎదురుగుండా శివాలయంలోనే కనీసము ఒక 108 సార్లైనా చేయండి. తదుపరి అక్కడి నుంచి కూడా మీ యొక్క ఆ యొక్క మంత్ర సాధన ఏదైతే ఉంటుందో యథావిధిగా చక్కగా కొనసాగిస్తూ చక్కగా జపం చేసుకుంటూ ఉండండి. మీరు ఈ విధమైనటువంటి ప్రక్రియని ప్రారంభించారని కానీ, పలానా యొక్క మంత్ర సాధన చేస్తున్నారని కానీ ఎవరికి కూడా తెలియకుండా మీ యొక్క పక్క వాళ్ళకి కూడా చెప్పకుండా చేయండి. ఇది మంత్రశాస్త్రంలో గుప్తం అనబడేటువంటి ఒక నియమము. ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమము. ఎందుకనంటే ఇప్పుడు పైగా ఈ యొక్క లౌకికంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా నువ్వు అలా ఎలా చేసేస్తావు, నీకు గురోపదేశం ఖచ్చితంగా ఉండాలి, గురోపదేశం లేకుండా చెయ్యకూడదు కదా, తెలుసో తెలియకో చేస్తే ఎలాగా, ఇటువంటి మాటలన్నీ మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ప్రోత్సహిస్తారు కానీ వాళ్ళకన్నా ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళే చాలా ఎక్కువ. అందుకే చెప్తున్నాను, గుప్తం అనేటువంటిది, నియమం అనేటువంటిది పాటించండి. రహస్యంగా మీకు మాత్రమే తెలియాలి ఈ యొక్క సాధన చేస్తున్నట్టు. అయితే మీకు ఇందులో ఉండవలసినటువంటిది, ఆ యొక్క శివుడినే గురువుగా భావించారు కదా, ఆ యొక్క శివుడే చూసుకుంటాడు అనబడేటువంటి పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. దాని తర్వాత భక్తిపూర్వకంగా చేసుకోగలగాలి. ఇక మంత్ర సాధనలోకి, ఇప్పుడు ధూమవతి అమ్మవారి యొక్క మంత్ర సాధనలోకి వెళ్ళిపోదాము. ఏదైనా సరే ఒక శుక్రవారము లేదా శనివారము లేదా ఆదివారము, ఈ యొక్క 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే ప్రారంభించవచ్చు. ఉదయం పూట చక్కగా శుచిగా తలస్నానం అనేటువంటిది ఆచరించి, ఏ ఆసనమైనా కూడా వేసుకొని, ఏదైనా సరే ఒక జపమాల అనేటువంటిది వేసుకొని చక్కగా మీరు మంత్ర జపం అనేటువంటిది పూర్తి చేయండి. అయితే ఈ యొక్క మంత్రము చాలా సులువైనటువంటి మంత్రము. ఒక 3 బీజాక్షరాలు మాత్రమే ఉంటుంది, చాలా తొందరగానే అయిపోతుంది. కానీ ఈ యొక్క మంత్రం అనేటువంటిది మనకి సంపూర్ణంగా అద్భుతంగా పని చేయాలి. ఈ యొక్క మంత్రం మన యొక్క దారిలోకి వచ్చేయాలి. ఈ యొక్క మంత్రంతో మనం ఏదైనా సాధించేటువంటి శక్తి మనకి కావాలి అని అంటే ఆ యొక్క మంత్రసిద్ధి అనేటువంటిది పొందాలి. ఈ విధంగా ఈ యొక్క మంత్రసిద్ధి అనేటువంటిది పొందటానికి మీరు ఈ యొక్క మంత్రాన్ని 1,00,000 సార్లు జపం చేయాలి. అయితే చాలా తొందరగా సులువుగానే అయిపోతుంది, ఎందుకంటే చాలా సులువైనటువంటి మంత్రమే కాబట్టి. ఈ 1,00,000 పూర్తి చేయటం అనేటువంటిది మీరు మొదటి రోజు ప్రారంభించేటప్పుడే మీరు ఆ యొక్క ధూమవతి అమ్మవారికి నమస్కారం చేసుకుని సంకల్పించుకోండి. పలానా 11 రోజుల్లో పూర్తి చేసేస్తాను, లేకపోతే 21 రోజుల్లో పూర్తి చేసేస్తాను, లేకపోతే 41 రోజుల్లో పూర్తి చేసేస్తాను అని చెప్పి సంకల్పించుకోండి. కేవలము 1,00,000 సార్లు మంత్ర జపం చేయటం మాత్రము చేతనే మీకు మంత్రసిద్ధి అనేటువంటిది కలిగిపోతుంది. ఎటువంటి సందేహము కూడా లేదు. అర్థమైందా? ఈ విధంగా మీరు సంకల్పించుకోండి, పలానా రోజుల్లో 1,00,000 పూర్తి చేసేస్తానని, రోజుకి ఇంత సంఖ్య నేను ఖచ్చితంగా చేస్తాను అని నియమం పెట్టుకోండి. అయితే ఉదయం చేయొచ్చు, మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి కూర్చొని మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఏ మాత్రము కూడా ఇబ్బంది అయితే లేదు. అయితే సాధన పూర్తయ్యేంత వరకు కూడా బయట తిళ్ళు ఎక్కువగా తినకండి. స్త్రీ సాంగత్యం అనేటువంటిది ఉండకూడదు. బ్రహ్మచర్యం అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలి. ఆడవాళ్ళైనా చెయ్యొచ్చు, మగవాళ్ళైనా సరే చెయ్యొచ్చు ఈ యొక్క ధూమవతి అమ్మవారి యొక్క సాధనని. అర్థమైంది కదా? అయితే శుచిగా చక్కగా ఉండి ఈ యొక్క సాధన చేయండి. మాంసాహారాలు వంటివి తినకుండా ఉండి చేయండి. ఇప్పుడు సంకల్పం, మీరు కూర్చుంటారు కదా జపానికి, సంకల్పం చెప్పుకొని మంత్ర జపం అనేటువంటి ప్రారంభించాలి. ఆ యొక్క సంకల్పము అలాగే ఏక మంత్రము ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. అస్య శ్రీ ధూమవతి మంత్రస్య పిప్పలాదరుషి నివృచ్ఛందః జ్యేష్ఠ దేవత మమ అభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః. విన్నారు కదా? ఇది సంకల్పము. అంటే ఋషి ఎవరో తెలియాలి, దేవత ఎవరో తెలియాలి, ఈ యొక్క మంత్రానికి అధిష్టానమైనటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళని చెప్పుకొని
మమ అభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ అని చెప్పి అనుకున్నప్పుడు ఇంకా కూడా ప్రత్యేకమైనటువంటి కోరిక ఏదైనా సరే మీకు ఉన్నట్లయితే గనక ఆ యొక్క కోరిక అనేటువంటిది కూడా మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, తలుచుకోవచ్చు మనసులో. ఇది ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క మంత్ర సాధన మనకి దేనికి ఉపయోగపడుతుంది? మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళని నిర్మూలించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్నా, కష్టపెడుతున్నా, అడ్డంకులు అనేటువంటివి కలగచేస్తున్నా, ఎలాంటి శత్రువులైనా లేకపోతే ఏదైనా సరే ప్రయోగాలకి మిమ్మల్ని గురి చేస్తున్నటువంటి వాళ్ళైనా ఇలాంటి వాళ్ళందరివి కూడా అంతం అనేటువంటిది జరిగి పూర్తి నిర్మూలన అనేటువంటిది జరగటమే కాకుండా వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది అనుకున్నారో, ఏ విధంగా కష్టపెట్టాలనుకున్నారో, ఏ విధంగా మిమ్మల్ని హింసించాలనుకున్నారో అదే దుస్థితికి, అదే పరిస్థితులకి వాళ్ళు వచ్చేస్తారనమాట. వాళ్ళకి అటువంటి పరిస్థితులు, అటువంటి దుస్థితి అన్నీ కూడా కలగటం అనేటువంటి జరుగుతుంది. అంటే తిప్పి తగులుతుంది. వాళ్ళు మీ మీదకి ఏం చేద్దాం అనుకున్నారో, లేకపోతే మిమ్మల్ని కష్టపెట్టాలనుకున్నా, బాధ పెట్టాలనుకున్నా, ఇబ్బంది పెట్టాలనుకున్నా, అడ్డంకులు చేద్దామనుకున్నా, లేకపోతే ఏదైనా కూడా ప్రయోగాలు మీ మీద చేద్దామనుకున్నా, తలుచుకుంటే అది మీ మీద ఏమీ పని చేయకపోగా అవి వాళ్ళ మీద రివర్స్ అవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధనని పొందినటువంటి వాడు ఉన్నాడో వాడికి ఈ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు అనేటువంటివి లభిస్తాయి అన్నమాట. అయితే మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత మంత్ర జపం అనేటువంటిది ప్రారంభించుకోవచ్చు. మంత్రం చెప్తున్నాను, వినండి. ధూమ్ భూం ధూమవతి స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ధూమ్ భూం ధూమవతి స్వాహ. ఇది ఈ యొక్క మంత్రము. ఈ యొక్క మంత్రము చాలా అద్భుతంగా దేనికి పనిచేస్తుంది? మీ యొక్క శత్రువుల్ని నాశనం చేయడానికి పనిచేస్తుంది. అలాగే మీకు ఎటువంటి కీడైనా సరే అది మిమ్మల్ని ఏమీ కూడా చేయలేకపోతుంది. అలాగే కాకుండా మీకు ఎవరైనా కూడా చెడు చేద్దాము అని అనుకున్నా సరే అది తిరిగి వాళ్ళకే దుష్ఫలితాలు అనేటువంటివి తగులుతాయి అన్నమాట. తిరిగి వాళ్ళే ఆ విధమైన దుస్థితికి పాలవుతారు. మరి ఈ యొక్క మంత్ర సాధనని పొందిన తర్వాత రోజుకి కనీసం ఒక 11 సార్లో, ఒక 21 సార్లో అలాగే జపం చేసేసుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మనసులోనైనా సరే ఒక 11 సార్లు, 21 సార్లు విడవకుండా తలుచుకుంటూ ఉండండి. అంతే. మీరు ప్రత్యేకంగా ఏమీ కూడా చేయాల్సినటువంటి అవసరము లేదు. ఈ యొక్క మంత్రం అనేటువంటిది మీరు ఎవరినైనా కూడా శత్రువులు ఒకవేళ ఇబ్బంది పెడుతున్నా వాళ్ళని మీ యొక్క మనసులో తలుచుకుని ఆ యొక్క శత్రువుని మీ యొక్క అడ్డుకి నిర్మూలించమని, వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షించమని, లేకపోతే వాడు చేస్తున్నటువంటివి వాడికే తిప్పి తగలాలి అని చెప్పి ఆ యొక్క ధూమవతి అమ్మవారిని సంకల్పించుకొని మనసులో ఆ విధంగా తలుచుకుని ఆ యొక్క మంత్రం అనేటువంటిది ఒక 108 సార్లు మనసులో చేసుకున్నారనుకోండి. ఎప్పుడు మంత్రసిద్ధి కలిగిన తర్వాత మీకు ఖచ్చితంగా పని అయిపోతుంది. ఇంకా కూడా మీరు ప్రత్యేకంగా చేయకపోయినా ఎంతటి శత్రువులైనా సరే మిమ్మల్ని ఏ మాత్రము కూడా మీకు కీడనేటువంటి తలపెట్టలేరు. వాళ్ళకే తిప్పి తగలటం అనేటువంటి జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు దీనివల్ల ఉంటాయి. మీరే చేస్తే అనుభవించగలుగుతారు. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.